యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల ఆసీనుడైనాడు, భూమి కదలను. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనం అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. దివ్య గ్రంథము ఎచటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఆమేన్. నమ్మదైన దేవా యెహోవా, ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి మీ పాదములకి లేని స్తోత్రములు తండ్రి. అయ్యా విశ్రాంతి దినాన తండ్రి మమ్మల్ని ఈ రీతిగా అందరినీ చేర్చి తండ్రి, అయ్యా మిమ్మల్ని మహింపరచుటకు ఘనపరచుటకు మీరు దయచేసిన ధన్యతను కృపను బట్టి ఎనలేని స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మా జీవితాల్లో దేవా మీరు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్, సంతోషం, సమాధానం, క్షేమస్థితి, మీరు ఇచ్చిన మీ గొప్ప కాపుదలను బట్టి తండ్రి, మా ఎడల మీరు కనపరుస్తున్న మీ శాశ్వతమైన ప్రేమను బట్టి, మీ అపారమైన కృపను బట్టి తండ్రి ఎనలేని స్తోత్రములు తండ్రి. అయ్యా యుగ యుగములకు నీవు ఎంతో నమ్మదైన వాడవు తండ్రి. అయ్యా నమ్మదైన దేవా కృపామయ్య, ఇదిగో తండ్రి ఈ వాక్య సమయంని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. మీ దాసుని తండ్రి మీరు ఇంట్లో ఆత్మతో అభిషేకించి అయ్యా మీ బోరగా మీరు వాడుకోండి తండ్రి. మీ మాట మా జీవితములను బాగు చేయగలదు అయ్యా. మీ మాట తండ్రి మా జీవితాలను కట్టగలదు తండ్రి. అయ్యా మీ మాటలను చక్కగా గ్రహించి తండ్రి హృదయాన్ని భద్రపరుచుకున్నట్టుకును అయ్యా వాటి ప్రకారం జీవించు జ్ఞానమును, బుద్ధిని, వివేచనను మాకు దయచేయండి తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ చక్కని విశ్రాంతి దినంలోనికి ప్రవేశింపచేసి ఇంతవరకు ఆయనను స్తుతించటానికి, ఘనపరచుటకు, మహింపరచటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవ లెక్కలో దేవుడు ఉంచి మరొక ఆదివారపు దినాన ఈ రీతిగా ఆయన సన్నిధి ప్రత్యక్షత నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. మనందరి జీవితాలలో కూడా మనం ఎన్నో పర్యాయాలు కృంగినటువంటి పరిస్థితులు, పడిపోయినటువంటి పరిస్థితులు, ఏదో ఒక కారణం చేత మనము దుఃఖాన్నో లేకపోతే బాధనో అనుభవించినటువంటి వారంగా మనం ఉంటాం. ఎన్నో పర్యాయాలు మనకెందుకు ఇటువంటి శ్రమ, కష్టము, బాధ అని మనకు ఆలోచన రావచ్చు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఎన్నటికీ కూడా చేయి విడవనటువంటి వాడని వాక్యం బోధిస్తా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదివితే మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచూ ఉండును. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు ఈ యొక్క బెత్లెహేమును గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలుల దేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం గమనిస్తూ వస్తే ఆ యొక్క ప్రఖ్యాతి నొందినటువంటి అతి పెద్దదైనటువంటి పట్టణమేమీ కాదు. దేవుని యొక్క మందిరము ఒక్కటి ఉన్నది కాబట్టి దానిని బట్టి ఆ దేశానికే ఏమొస్తుందంటే గొప్ప పేరు ఈ రోజున మనం గమనిస్తున్నాం. ఇజ్రాయేలుల దేశంలో అతి పెద్దది కాకపోయినా
చిన్న పట్టణమైనప్పటికీ కూడా దేవుడు దానిని ఎన్నుకున్నాడు. ఆ పట్టణమును గూర్చినటువంటి మాటలు మాట్లాడుతుంటున్నప్పుడు ఆయన మాట్లాడుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని వాక్యం బోధిస్తారు. ఎవరిలో నుండి వచ్చునువా? నీలో నుండి వచ్చును. స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా నీవు ఏమాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు. అందుకే ఏమంటున్నాడంటే, నా కొరకు ఇజ్రాయిలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండను అని వాక్యం బోధిస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలోనికి రాక మునుపు, కొన్ని వందల సంవత్సరాలకు మునుపు మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేర్చున్నది. ఆయన నేటికి కూడా మనందరినీ ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తుతూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నేను ఏ పార్టీ వాడను, ఎంతటి దానను, నాకు ఇటువంటి బాధ, ఈ కష్టము, ఈ శ్రమ, ఈ శోధన అనుకోవచ్చు. కానీ ఆ రోజున ఇజ్రాయేలులతో ఆ యొక్క బెత్లెహేము ఎఫ్రాతాతో మాట్లాడుచున్న మాట, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చునంటే నీవు స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా యూదా వారిలో నీవు ఎంత స్వల్పంగా నీవు ఉండినా నిన్ను నేను ప్రధానముగా గొప్పగా ఉన్నతంగా నేను చేయబోతూ ఉన్నా. నా కొరకు ఇజ్రాయిలులను పరిపాలించేటువంటి వాడు, ఏలేటువంటి వాడు నీలో నుండి వస్తాను చెప్తా. అది పెద్ద పట్టణమేమీ కాదు, స్వల్ప గ్రామమే అని వాక్యమే మనకు బోధిస్తూ ఉంది. అంటే యూదా ప్రధానులలో ఎంత మాత్రము కూడా నీవు స్వల్పమైన దానివి కాదని ఆ యొక్క మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధనలో కూడా ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రజలైనటువంటి మన అందరి జీవితాలలో కూడా మనము ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఉండినా కానీ ఆ యొక్క దేవుని కొరకు ఏలేటువంటి వాడు, నా కొరకు ఇజ్రాయిలుల ప్రజలను ఏలునటువంటి వాడు నీలో నుండి వచ్చును అనగా, ఆయన ఏలేటువంటి వాడు నీలో నుండి వచ్చునంటే రాజాతి రాజు, ఏలేటువంటి వాడు, ప్రభులకు ప్రభుడు, అధిపతులకు అధిపతి అయినటువంటి దేవుడు, పరిపాలకుడు, జనములను పుట్టించినటువంటి వాడు, సకల ఐశ్వర్యములకు కర్తగా ఉన్నటువంటి దేవుడు, మహాదేవుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సకల ఐశ్వర్యములకు కారణభూతుడైనటువంటి ఆ దేవుడు ఎవరిలో నుండి పుట్టాలని చెప్తున్నాడంటే, స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేమ ఎఫ్రాతా, నా కొరకు ఇజ్రాయిలీలను ఏలినటువంటి వాడు నీలో నుండి వచ్చును అనేటువంటి మాటలు గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో నుండి పుట్టేంతవరకే మనకున్న యొక్క శ్రమైన, బాధైన, కష్టమైన ఆయన ఒక్కసారి మనలో నుండి గనక పుట్టాడు అని అంటే నిజంగా మనము స్వల్ప గ్రామమైనటువంటి ఎఫ్రాతా ఆ యొక్క బెత్లెహేమును గురించి మాట్లాడుతున్న మాటలు గమనిస్తే ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము అల్పమైనటువంటి ప్రజలమైనప్పటికీ కూడా రాజాది రాజైనటువంటి దేవుడు నీలో గనక పుట్టితే, నీలో గనక ఉంటే, నీ ఇంటిలో గనక ఉంటే నిన్ను దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్తాడంటే అంత ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకుపోతాడు. హల్లెలూయా. అది వాక్యంలో నుండి మనం గమనిస్తుంటున్నాం. ఎందుకంటే మనలో నుండి దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. ఆయన కొరకు ఇజ్రాయేలు ప్రజలను ఏలబోయేటువంటి వాడు నీలో నుండి వస్తాడనంటే, ఈరోజు మనలో నుండి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటలు, మన యొక్క ప్రతి స్థితి గతిలు అన్నిటిని బట్టి కూడా దేవుడు మనలో నుండి కనుక ప్రత్యక్షం అవుతే మన స్థితి గతులన్నీ కూడా మారిపోతాయి. మనకు రావాల్సిన గౌరవం మనకు వస్తుంది. ఎన్నో పర్యాలు మనం నిందలు అవమానాలు పడి ఉండొచ్చు, ఎన్నో పర్యాలు అనేక మంది వ్యక్తుల యొద్ద తృణీకరించబడి ఉండొచ్చు. అయితే యూదా బెత్లెహేములో స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేము ఎఫ్రాతా గూర్చి మాట్లాడుతున్న మాట, నీవు స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా నా కొరకు మిమ్మల్ని ఏలేటువంటి వాడు మీలో నుండి నే వచ్చును. హల్లెలూయా. నీలో నుండి వచ్చినటువంటి మాట మనం గమనిస్తున్నప్పుడు నిజంగా మనందరినీ కూడా దేవుడు ఎంతగా ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలు మనం గమనిస్తే ఆ రోజున ఎలాగున్నాయో ఈ రోజు కూడా అలాగే మనం గమనిస్తున్నాం. ఆ రోజున స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేము ఎఫ్రాతాను గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున కూడా ఆయన కార్యాలు ఎలాగున్నాయంటే, ఏ ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ఏ యోగ్యత అర్హతలు లేనటువంటి ప్రజలను దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించాలి. ఎంతోమంది ఆయన శిష్యులు కూడా విద్య లేనటువంటి పామరులు మనం చూస్తున్నాం. ఎంతో గుడ్డి వారినేమి, కుంటి వారినేమి దేవుడు వారిని అందరినీ కూడా ఎన్నిక చేసుకుంటున్నాడు. ఎందుకు? స్వల్పమైనటువంటి దానిని మనుషుడు తృణీకరిస్తాడేమో కానీ దేవుడు మాత్రం తృణీకరించేటువంటి వాడు కాదని మన వాక్యంలో గమనిస్తుంటున్నాం.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నిక లేనటువంటి వారిని అనగా తృణీకరించబడినటువంటి వారిని కానీ ఇటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. ఈ రోజున ఈ స్థలంలో నేను నిలబడి దేవుని కొరకు ఎంపిక చేయబడ్డాను అని అంటే, ఒకప్పుడు నేను ఏ విధమైనటువంటి వాడను? ఎన్నిక లేనటువంటి వాడనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నిక లేనటువంటి వాడను. కుటుంబం ద్వారా కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా ఏ ఎన్నిక లేనటువంటి వ్యక్తి అయినటువంటి నన్ను దేవుడు ఈ రోజున ఎంపిక చేసుకొని ఈ స్థలంలో నిలబెట్టాడంటే అది దేవుని యొక్క కార్యం. దేవుని యొక్క మహిమగల కార్యాలు ఆ విధంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున నీ పరిస్థితి అంతే. ఏ ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని అంటే మనము ఎంతో ధన్యులం, మనము ధన్యులు అయినటువంటి వారంగా మనం గమనిస్తుంటున్నాం. ఈరోజు నీకు శ్రమ ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు, నిన్ను తృణీకరిస్తూ ఉండొచ్చు, నీ భర్త నిన్ను బాధ పెడుతుండొచ్చు, నీ భార్య నీకు లోబడకపోయి ఉండొచ్చు, లేకపోతే నీ పిల్లలు లోబడకపోయి ఉండొచ్చు. ఏ స్థితిలో ఉండిన సమాజంలో కానీ, నీవు పనిచేసేటువంటి స్థలముల్లో కూడా కానీ, ఏ ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పటికీ కూడా అటువంటి స్థానంలో కూడా నీ దేవుడు నేనేం చేస్తాడు? ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నుకునేటువంటి వాడు. ఆయన ఎంపికలో కనుక మనం వస్తే ఈ విధమైనటువంటి చక్కని దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి ఆయన బిడ్డలుగా, కుమారులు కుమార్తెలుగా, ఆయనకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని ఎన్నుకోగలుగుతాడు. ఇది సత్యం. ఈ విధంగా మన యొక్క జీవితాలను దేవుడు మలిచేటువంటి వాడని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే వాక్యం ఏముంటుందంటే, నీ ప్రజలను ఏలుటకు నా కొరకు నీ ప్రజలలో నుండి ఎవడు పుడతాడంటే నిన్ను ఏలేటువంటి వాడు పుడతాడు. ఈ రోజున మన యొక్క అందరి జీవితాల్లో కూడా మనల్ని ఏలేటువంటి వాడు, మనం పరిపాలించేటువంటి దేవుడు, గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక మనలో పుడితే నిజంగా ఎంతో మన జీవితాలు మారినటువంటి ధన్యతలోనికి వెళ్ళగలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుల వారు మనం కలిగి ఉంటే, ఆయన మనలోనికి వస్తే మనము అల్పమైనటువంటి వారము కానే కాదు, ఏమాత్రము కూడా మనము తక్కువ వారము కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా ఒకవేళ బాధపడుతుండొచ్చు, నేను తక్కువ వాడిని, తక్కువ దానిని, ఎందుకంటే కుటుంబం ద్వారా లేకపోతే సమాజంలో నేను ఇంకా తృణీకరించబడుతున్నానేమో, లేకపోతే నన్ను బాధ పెట్టువారు, నన్ను నిందించువారు, అవమానించువారు ఎక్కువ మంది ఉన్నారు. దానిని బట్టి నన్ను నేను ఏం చేసుకుంటున్నా అంటే తక్కువ వాడినిగా చేసుకోవచ్చు. కానీ మన దేవుడు మనతో మాట్లాడే మాట, ఆ దేవాతి దేవునికి మనము చోటిస్తే, ఆ దేవునికి మనము గనుక హృదయములో స్థానం ఇస్తే నిన్ను చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన రేంజ్ పెరగాలంటే మనలో ఎవరు ఉండాలమ్మా? ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పాలి. ఎవరు ఉండాలా? యేసయ్య మనలో ఉండాలి. మన హృదయములో ఆయనకు స్థానం ఇస్తే, ఆయన మనలో కనుక ఉంటే మన స్థితే మారిపోతాయి, మన గతే మారిపోతాయి. ఆయన లేకపోతేనే మన యొక్క స్థితిగతులన్నీ కూడా అలాగే ఆగిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వటం అని అంటే అన్ని విషయాలలో కంటే కూడా ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనము దేవునికే ప్రాధాన్యతనివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. మోషే ఆయన ఐగుప్తు నుండి వచ్చేసి ఎక్కడున్నాడు? మిద్యాన్లో దాక్కున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఫరో ఎదుట నిలబడేటువంటి శక్తిని దేవుడు ఇచ్చినాడు. ఎందుకు? దేవునిని కలిగి జీవిస్తే ఆయన రాజుల ఎదుట మనల్ని నిలబెడతాడు, ఆయన అధికారుల ఎదుట మనల్ని గొప్పగా చేస్తాడు. మనకు రావాల్సిన ఘనతను దేవుడు తీసుకొని వస్తాడు. ఆయన పారిపోయి మిద్యాన్లో దాక్కున్నా కానీ దేవుడు అక్కడి నుంచి మరలా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు నిజంగా మన యొక్క జీవితాల్లో ఎన్నో పర్యాలు బెత్లెహేము, ఎఫ్రాతా లాగా యూదా వారి కుటుంబములలో అల్పమైన దానమని ఎన్నోసార్లు మనం బాధపడి ఉండొచ్చు. ఆయనను దేవుడు చెప్పే మాట, నీవు స్వల్పమైనటువంటి స్థితిలో నీవు ఉండినా, నీవు ఏ ఎన్నిక లేనటువంటి పరిస్థితులు నీవు అనుభవిస్తూ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నిన్ను నీ దేవుడు తక్కువ వాణ్ణిగా, తక్కువ దానిగా మాత్రము చెయ్యడు. హల్లెలూయా. నీకంటూ ఒక స్థాయి దేవుడు ఇస్తాడు, నీకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయంలో నిన్ను దేవుడు ఆయన హెచ్చించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా రెండు చేతులు చెప్పాలి, హల్లెలూయా. ఆ విధంగా మన యొక్క జీవితంలో ఈ రోజున నీవు ఏ స్థితి కలిగి ఉన్నావు? తక్కువ దానిగా అనుకుంటున్నావా?
లేకపోతే తక్కువ వాడిగా నన్ను చూస్తూ ఉన్నారు అని అనుకుని చింతించవలసిన అవసరం లేదు. మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. మనల్ని తక్కువ వాడిగా చేసేవాడు అంతకంటే మాత్రమో కాదు. అయితే నీలో ఎవరుండాలా? మన దేవుడు ఉండాలి. హల్లెలూయా. మనలో మన దేవుడు ఉండాలి. ఆయన ఉంటేనే మనందరి జీవితాలు కూడా ఏమవుతాయంటే ఒక ఉన్నత ఔన్నత్యమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఒక మాట వ్రాయబడుతుంది. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే ఆ యొక్క స్థలాన్ని ఏమంటున్నాడమ్మా? పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. అంతకు మునుపు 40 సంవత్సరాల తరబడి మోషే ఆ హోరేబు కొండ మీద వెళ్తూ వస్తూ సంచరిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఒక్కసారిగా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే మోషేతో, నువ్వు అక్కడే ఆగి నీ చెప్పులు తీసేసి మళ్ళీ తర్వాత రా అని చెప్తున్నాడంటే మోషే అనుకున్నాడు, ఓ ఇక్కడ పరిశుద్ధ స్థలం ఇది ఎప్పుడు మారిపోయేది అని అనుకున్నచ్చు. కానీ అక్కడ జరిగినట్టు విషయం ఏమిటంటే అక్కడ యెహోవా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ పొద కనిపిస్తోంది. ఆ పొద ఎటువంటిదిమా? మండుచూ ఉన్నటువంటి పొద. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ హోరేబు కొండలో దిగిన తర్వాతనే అది ఏ స్థలముగా మార్చబడిపోయాది? పరిశుద్ధ స్థలముగా మార్చబడ్డది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే రాజుల కుటుంబంలో పుట్టినవాడు, అక్కడ పెరిగినటువంటి వాడు. ఆ పెరిగినటువంటి ఆ మోషే మంచి వస్త్రాలు, విలాసవంతమైనటువంటి దుస్తులు అన్నీ అనుభవించినప్పటికీ కూడా వాక్యములో సెలవిస్తున్న మాట, ఆ దేవుడు మండుచున్నటువంటి పొద నడుము నుండి ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి ప్రదేశము అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మండుచున్నటువంటి పొద దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పొద మధ్యలో నుండి నడుమలో నుండి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ స్థలమంతా కూడా పరిశుద్ధంగా మార్చబడిపోయారు. ఒక పొదలోనికి దేవుడు దిగి వస్తే ఆ కొండ అంత పరిశుద్ధం. మరి దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది, నీవు నీ చెప్పులు తీసి అక్కడే ఆగు అని చెప్తున్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలము. నా ప్రియమైనటువంటి వారులరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం కలిగి జీవిస్తే, ఆయనే మనలోనికి వస్తే మన జీవితం ఎలాగ మార్చబడుతుంది తెలుసా? పరిశుద్ధంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మార్చబడుతుంది? ఎవరు ఉంటే? యేసయ్య మనలో ఉంటే, ఆయన మనలో ఉంటే, మన హృదయములో ఆయనకు గనుక నీవు స్థానం ఇస్తే, ఆయనకు నీవు సమయాన్ని ఇస్తే, అన్నిటికంటే ముఖ్యముగా ఆయనే అని నీవు అనుకుంటే, అప్పుడు నీ జీవితం ఎలా మార్చబడిపోతుంది? పరిశుద్ధంగా మార్చబడతాయి. హోరేబు కొండ మీద అన్ని సంవత్సరాలు సంచరించినటువంటి మోషేకు తెలియలేదు అక్కడ యెహోవా దేవుడు ఒక పొదలోనికి దిగుతాడని, ఆ పొద మండుచూ ఉంటుందని, ఆ మండుచున్నటువంటి అగ్నిలో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడు అని, ఈ స్థలము పరిశుద్ధమైనదని హెచ్చరిస్తాడని మోషేకు తెలియదు. అయితే మోషేతో మాట్లాడుచున్న మాట ఏమంటే, నువ్వు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితిగతులు ఈ రోజున మారలేదు అని అనుకోవడం కంటే, మన హృదయ అంతరంగములో యేసయ్య ఉన్నాడా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? ప్రశ్న వేసుకోవాలి. పరీక్షించుకో, పరిశీలించుకో, పరిశోధించుకో. అప్పుడే మన అందరి హృదయాలలో కూడా దేవుడు ఉదయిస్తే మన జీవితం ఎలా మార్చబడుతుంది? పవిత్రతలోనికి వస్తుంది, పరిశుద్ధతలోనికి వస్తుంది. ఆ రోజున బెత్లెహేముతో మాట్లాడుచున్నమాట, నీవు స్వల్ప గ్రామమైనను యూదా కుటుంబములలో నా కొరకు ఇజ్రాయేలీల ప్రజలను ఏలేటువంటి వాడు నీలో నుండి వచ్చును అని చెప్పాడు దేవుడు. మనలో నుండి పుట్టాలి, మన ద్వారా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. మన ద్వారా ప్రత్యక్షమైతేనే అక్కడ దేవుని కొరకు ఇజ్రాయేలును పరిపాలించేటువంటి నాయకుడు, రాజాతి రాజనుడి దేవుడు, గొప్పవాడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు నీలో నుండి ఆయన ఏమవ్వాలి? ప్రత్యక్షపరచబడాలి. ఎలా ప్రత్యక్షపరచబడాలి? మన నోటి మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా ప్రత్యక్షపరచబడితే
దానికంటే మనకు మెన్నైనటువంటి ధన్యకరమైన జీవితం ఇంకొకటి లేదు. అందుకే ఇక్కడ కూడా మోషేతో మాట్లాడుచున్న మాట, ఈ స్థలము పరిశుద్ధమైన స్థలం, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ స్థలము కాబట్టి నీవు దగ్గరకు రావద్దు, నీవు దగ్గరకు రావద్దు అని చెబుతూ ఏమంటున్నాడంటే, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. హల్లెలూయా. ఈ పాదముల నుండి చెప్పులు విడుము. నీవు నిలిచి ఉన్న స్థలము ఏ స్థలం ఇది? పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ప్రదేశం ఇది, పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. నీవు నిలిచి ఉన్నటువంటి స్థలం. ఆ హోరేబు కొండ మీద పొదలోకి దేవుడు దిగి వచ్చిన వెంటనే అక్కడ హోరేబు కొండలో గొప్ప మార్పు జరిపారు. నీ జీవితంలో కూడా గొప్ప మార్పు జరగాలి అంటే ఆ గొప్ప దేవుడు నీ హృదయ అంతరంగములో నివసిస్తేనే అప్పుడు నీ జీవితంలో గొప్ప బలమైనటువంటి కార్యాలు చూస్తావు. హల్లెలూయా. అలా చూడాలి అని అంటే మనలో ఎవరు పుట్టాలా? మనలందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితం లేకుండా నా జీవితంలో దేవుడు ఏమీ చేయలేదని, నేను తక్కువ దానిగానే ఉన్నానని, తక్కువ వాడిగానే నేను ఉన్నానని మాత్రము మనము అనుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలాగ అనుకుంటున్నాం మన గురించి? తక్కువ వాళ్ళగా అనుకుంటున్నామా? తక్కువ వాడిని, తక్కువ దానిని అని మనం బాధపడుచున్నామా? బాధపడాల్సిన అవసరము లేదు. దేవుడు మనల్ని ఏం చేసేటువంటి వాడు? హెచ్చించినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ వస్తే దేవుడు ఎన్నో గొప్ప గొప్ప మహిమల కార్యాలు అక్కడ చేసినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. మోషేతో మాట్లాడుతున్నాడు, ఇది పొద, నువ్వు దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టు, ఈ స్థలము పరిశుద్ధమైనటువంటి ప్రదేశము అని చెబుతూ మాటలన్నీ కూడా మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడటానికి వెరచెను. హల్లెలూయా. నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, మరియు యెహోవా ఏమంటున్నట్టే, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని కనుక పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటున్నప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలును నిత్యము కూడా ఆయన జ్ఞాపకములో ఉంచుకొని వారు పడుచున్నటువంటి ప్రతి శ్రమను, ప్రతి బాధను, ప్రతి కష్టము నుండి కూడా వారిని విడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. అందుకే సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఆ పర్వతం మీద దేవుడు ఈ మోషేతో మాట్లాడుచున్న మాటలు, నా ప్రజల మొరను నేను విన్నా, వారి బాధ నేను చూశాను, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వారిని విడిపించడానికి ఆ దేశములోని విశాలమైనటువంటి దేశమునకు, అనగా కనానీయులైనటువంటి హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మండుచున్నటువంటి పొదలోనికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? వీరి ద్వారా ఆ యొక్క ప్రజలను, ఆ ప్రాంతం నుండి వారిని విడిపించడానికి నేను ఏమొచ్చానంటే అక్కడికి నేను దిగి వచ్చి తిని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు మనము కష్టంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే మనల్ని చూడనట్టుగా ఉండేటువంటి వాడు కాదు. వారు పెట్టిన మొరను విన్నటువంటి వాడు ఆయన. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారు చేసేటువంటి పనులలో తమను కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర అంతటిని కూడా నేనేం చేశాను? విన్నాను. అందుకే ఆయన మాట్లాడుచున్న మాట, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్తా. అంత నమ్మదగినటువంటి దేవుడు మనకున్నప్పుడు మనము తక్కువ వారిగా ఎంచుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. తక్కువ దానిగా, తక్కువ వాడిగా మనము ఎంచుకోవాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే మనల్ని దేవుడు ఏం చేసేవాడు? హెచ్చించినటువంటి వాడు. అయితే ఎప్పుడైతే ఆయన నీలో ఉంటాడో, నీలోనికి వస్తాడో, నీ ద్వారా దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతూ ఉంటాడో, ఆయన ప్రత్యక్షపరచబడుతున్నటువంటి ఆ స్థితిని బట్టి ఇతరులే నిన్ను చూచి వీరి దేవుడు చాలా ఉన్నతమైన వాడు, గొప్పవాడు, వీరికి కాపరి, వీరి పక్షమున నిలిచేటువంటి వాడు, వీరి పక్షమున యుద్ధములు చేసేటువంటి దేవుడు, వీరిని సజీవులుగా నిలబెట్టేటువంటి వాడు, వీరికి ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆర్థికం ఇచ్చేవాడు, ఆత్మీయ జీవితంలో నడిపించేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు వీరి దేవుడు. హల్లెలూయా అని ఇతరులు మనల్ని గూర్చి ఏం చెప్తారు? మన దేవుని గురించి
ఏం చెప్తారు? సాక్ష్యము చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మన జీవితంలో దేవుడు మేలు చేయటానికి, అద్భుత కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుచున్నటువంటి వాడుగా మనం గమనిస్తుంటున్నాం. అందుకే ఆ విధముగా మోషే 40 సంవత్సరములు రాజకుటుంబంలో పెరిగినా ఐగుప్తి ధనాన్ని ఆశించలేదు. దేవుని ప్రజలని, ఇజ్రాయేలీలను రక్షించడానికి, నడిపించడానికి దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున దాన్ని విడిచిపెట్టాడు. అది భాగ్యమని ఎంచుకొని కష్టపడటానికి, శ్రమ పడటానికి నాకు మంచిది అని చెప్తున్నాడు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రకారం కూడా ఆయన నడిపిస్తూ, జరిగిస్తూ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు తన ప్రజలను. ఎందుకంటే వారు పెట్టిన మొర్ర, బాధ, కష్టం అంతా కూడా ఆయన చూచిన వాడు, విన్నటువంటి వాడు. ఆ విన్నాడు కాబట్టి వారి దుఃఖ దినములు సమాప్తము చేయటానికి ఆయన పరమును విడిచి హోరేబు కొండ మీదకి దిగి వచ్చి తిని, హల్లెలూయా, ఆ ప్రజలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి నడిపించడానికి నేనేమై ఉన్నానో దిగి వచ్చి తిని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు సాదృశ్యంగా ఈ రోజున పరలోక రాజ్యం మన కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా పరమును విడిచి, మహిమను విడిచి, అన్నిటినీ కూడా విడిచిపెట్టి మన కోసం ఏమయ్యాడైనా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి, తన రక్తమును మన మీద చిందించి మనలందరినీ కూడా ఆ యొక్క పరమ కణానైనటువంటి పరలోక రాజ్యములకు నడిపించడానికి దేవుడు మనలందరి కోసము కూడా దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చినటువంటి దేవునిని ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. చాలామంది ఆయన మార్గంలో నడవటం లేదు. చాలామంది ఆయనను ప్రేమించడం లేదు. చాలామంది ఆయన ప్రేమను గుర్తెరగటం లేదు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు. హల్లెలూయా. కారణం ఏమిటంటే అపవాది అయినటువంటి సాతానునికి బానిసలుగా, అపవాది అయినటువంటి సాతానునికి అనుచరులుగా పనిచేస్తూ ఉన్నారు తప్ప దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ప్రాణం విలువ తెలియకుండా చాలామంది అలాగే దేవునికి దూరస్తులుగా మార్చబడిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది బెత్లెహేమును గూర్చి మాట్లాడు. బెత్లెహేము ఎఫ్రతాను గూర్చి మాట్లాడాడు. నీవు యూదా కుటుంబంలో స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా నా కొరకు ఇజ్రాయేలీలను ఏలుటకు నీలో నుండి వచ్చును అని చెప్పాడు. రెండవది మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆయన ఏం చేస్తున్నాడు? దగ్గరకు రావద్దు, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టి రమ్మని చెప్పి ఆ తర్వాత తన ప్రజలను ఉద్దేశించి ఆయన చేయబెట్టిన కార్యాలన్నిటిని గూర్చి కూడా మోషేతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవుడు ఆ హోరేబు కొండ మీద ఉన్నటువంటి ఆ పొదలోనికి దిగి వచ్చినప్పుడు ఆ స్థలం ఏమిగా మార్చబడిపోయేది? పరిశుద్ధమైన స్థలము. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆ విధమైనటువంటి అనుభవాలతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు అని మాటలు అక్కడ మనం గమనిస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అపోస్తలుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. వీరు చేసినటువంటి కార్యాలు దేవుని కొరకు చాలా గొప్పవి, ఉన్నతమైనటువంటి కార్యాలు వీరు చేశారు. ఆ ఉన్నతమైన కార్యాలు చేసినటువంటి వీరిని చెరసాలలో బంధించి, కొట్టి, బెత్తములతో నానా రచ్చ చేసి చాలా మట్టుకు హింసించినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే అక్కడ మొదటి ప్రారంభ వచనాలు మనం గమనిస్తే పౌలు చేసిన కార్యం ఏమిటంటే, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తై ఉన్నాడనియు లేఖములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను. అంటే దేవుని యొక్క సువార్తను అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి కారణాన్ని బట్టి అక్కడున్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారిని ఎలాగైనా పట్టుకోవాలి, ఈడ్చి వారిని చెరసాల్లో వేయాలి అన్నటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క అపోస్తలులను వారు వెతుకుతూ వచ్చినప్పుడు వారు కనబడకపోయినందున యాసోను అనేటువంటి వ్యక్తి వీరిని చేర్చుకొని ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో ఆ యాసోనును మరికొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులు ఎదుగు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసినటువంటి వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎవరు వీరు? ఏం చేసిన వాళ్ళు? భూలోకాన్ని
తలక్రిందులు చేసినటువంటి వారు. హల్లెలూయా. భూలోకమును తలకిందులు చేసినటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చేసి ఉన్నారు. వీరు ఎవరంటే విద్య లేనటువంటి పామరులే. వారు కేవలము వారి కష్టార్జితముతో అనుభవిస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారే. అయితే ఇటువంటి వారు చేసిన కార్యాలు చూస్తే వీరు ఏమీ పెద్ద పెద్ద ఉన్మాదులు దుర్మార్గులు కాదు, కానీ ప్రభుత్వాలు సహితము, సైనికులు సహితము, కోర్టులు సహితము కూడా గజ 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 వణికేటువంటి పరిస్థితులు వీరి ద్వారా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఆ భయాలు ఏమాత్రము లేకుండా దేవుని కొరకు స్థిరంగా నిలబడినటువంటి వారుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే వ్యక్తులు వీరు విద్య లేని పామరులు కదా, వీరు ఫలానా అని నిందించి అవమానించినటువంటి వారే ఈ రోజున అపోస్తుల గురించి ఏం మాట్లాడుతున్నారంటే వీరు భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎలాగుంటాయంటే మనల్ని ఈ రోజున అవమానించిన వారి నోట నుండే, మనల్ని నిందించిన వారి నోట నుండి గొప్పగా హెచ్చుగా మాట్లాడేటువంటి స్థాయిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. అపోస్తులను గూర్చినటువంటి మాటలు వారు చాలా నిందలు వేసిన వారుగా, అవమానకరముగా, బెత్తములతో కొట్టి వస్త్రములు తీసివేసి లోపల చెరసాల్లోనికి వేసినటువంటి పరిస్థితులు, వాటన్నిటిని బట్టి కూడా హేళనగా మాట్లాడినటువంటి వారు. అయితే ఈ రోజున వారు మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే వీరు భూలోకమును ఏం చేసేటువంటి వారు, తలక్రిందులు చేసేటువంటి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని రాజ్య సువార్తను ప్రకటించేటువంటి వారిని దేవుడు ఎలా గణపరుస్తాడంటే, వారి ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే భూలోకాన్నే తలక్రిందులుగా చేసేటువంటి ఆ గొప్ప స్థాయిలను దేవుడు తీసుకొస్తాడు దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బాగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరిని తలకిందులు చేశారు? భూలోకాన్నే. ఎవరు వీరు? ఎవరు? అపోస్తులు. హల్లెలూయా. అపోస్తులు చేసినటువంటి కార్యాలు చాలా గొప్పవి, చాలా గొప్పవి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో వారి మునుపు జరిగిన కార్యాలు మనం గమనిస్తే వారు చేస్తున్న హింసలకు, బాధలకు దాక్కున్న వారే కావచ్చు, హింసను అనుభవించిన వారే కావచ్చు, ఎన్ని రకాలుగా వారు ఏ స్థితిలో అనుభవించినప్పటికీ కూడా దేవుడు మాత్రం వారిని చేయి విడిచిపెట్టలేదు. వీరు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మాత్రము ఆపలేదు. హల్లెలూయా. నీలో దేవుడు ఉంటే, నీ ద్వారా దేవుడు ప్రత్యక్షమైతే, ఆ రోజున అపోస్తుల గురించి అన్యులు మాట్లాడుచున్న మాటలు, వీరు భూలోకమును ఏం చేసేటువంటి వారు, తలకిందు చేసేటువంటి వారు. హల్లెలూయా. భూలోకం తలకిందులు అంటే ఎట్లా ఉంటుందమ్మా? తలకిందులు. వారికి అర్థం కాదు దేవుని యొక్క మహిమ గల గంభీరమైన కార్యాలు ఇంత అద్భుతంగా ఉంటాయా, ఇంత ఆశ్చర్యంగా ఉంటాయా, ఈ విధంగా ఉంటాయా అని భయపడ్డారు, గజగజలాడారు. ప్రభుత్వాలు సైతం, సైనికులు సైతం పౌలుని ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. దేవుని యొక్క కార్యం అక్కడ ఎలా జరిగేది? చెరసాల పునాదులతో సహితం ఏమైపోయేది? కదిలించబడిపోయాయి. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క దైవ సేవకుడు చెరసాల్లో ఉంటే ఆ యొక్క సేవకులను విడిపించడానికి దేవుని యొక్క కార్యం ఎటువంటిదంటే అంత గొప్ప కార్యము. చెరసాల పునాదులు సహితము కూడా ఏమైపోయాయి? అదిరిపోయాను వాక్యం సెలవిస్తారు. వారికి ఉన్నటువంటి సంఖ్యలు తెగిపోయాయి. చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. సైనికులు సైతము కూడా ఏమైపోయారు? అందరూ కూడా భయపడ్డారు. అయితే పౌలు మాత్రమో భయపడ్డా? భయపడలేదు. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేసేటువంటి వాడు. నీలో ఉంటే దేవుడు నీ కొరకు ఏ కార్యమైనా ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. పాట ఉందా లేదా? పాడుకుంటున్నారా లేదా? హల్లెలూయా. మన కోసం మన దేవుడు మన పక్షమున ఉండేవాడు, మన కొరకు యుద్ధం చేసేవాడు, మన స్థితిగతులను మార్చేవాడు, మనలను అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడు, మనల ద్వారా అనేక మందిని దేవుడు నడిపించుకునేటువంటి వాడు, మనలందరినీ బట్టి కూడా మరికొందరిని దేవుని యొక్క విశ్వాసంలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించగల సమర్థవంతుడు ఆయన. హల్లెలూయా. అయితే మనలో ఆయనను గనక మనం ప్రత్యక్షపరచబడితే, మన ద్వారా ఆయనను చూపెడితే ఇటువంటి కార్యాలు మనం చూస్తాం. ఇటువంటి ఉన్నతమైన కార్యాలను మనం అందరం కూడా చూడటానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. చెరసాలలో వేయబడినటువంటి ఆ యొక్క స్థితిని మనం గమనిస్తే ఒకసారి
లోపల చెరసాల అని వ్రాయబడింది. లోపల చెరసాల ఎలా ఉంటుందంటే అది ఎంతో భయంకరమైనటువంటి దుర్మార్గులు, నరహంతకులు, లేకపోతే ఇంకా భయంకరమైన ఎవరైతే ఉంటారో వాడిని విడిచిపెడితే ఏమేమో చేసేస్తారు. అట్లా వాళ్ళని ఎక్కడ తీసుకుపోతారంటే 1, 2, 3, 4 గేట్లు దాటి లోపల ఆడన్న వేసేస్తారు. అటు దాటుకొని వచ్చే లోపల వాడిని ఏం చేయొచ్చు, కాల్ చేయొచ్చో లేకపోతే వాడిని పట్టుకోవచ్చో ఏదో చేస్తారు. అటువంటి విధంగా అపోస్తులను ఎక్కడ పెట్టారు? చెరసాల్లో పెట్టారు. అయినప్పటికీ కూడా, ఆకలి దప్పులు వేసినప్పటికీ కూడా, వస్త్రములు తీసివేసి చలిలో గజగజలాడుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా, వారు ప్రకటించినటువంటి సువార్త ద్వారా కొన్ని వేల మందిని మార్చినప్పటికీ కూడా వారు ఏమాత్రము కూడా గర్వపడలేదు, అహంకారము చూపెట్టలేదు. కానీ వారు చేసిన కార్యం ఏమిటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అలాగే ఉన్నారు. ఏమాత్రము కూడా వారి ఎంత మాత్రం హెచ్చించుకోలేదు. తమ చేతుల కష్టార్జితముతోనే వారు మేము బ్రతుకుచూ ఉన్నాము అని పౌలు అపోస్తలులు గారు చెప్తున్నారు. ఆ విధమైనటువంటి సేవ పరిచయం వారు చేశారు. కాబట్టి వారిని గూర్చి అక్కడ ఉన్నటువంటి వారు ఏమని మాట్లాడుతున్నారు? వీరు భూలోకమును తలక్రిందులు చేసేటువంటి వారు. హల్లెలూయా! భూలోకాన్నే తలక్రిందులు చేసేటువంటి వారు. మరి ఈ రోజున కూడా ఉన్నారు. మనుషులు తలకిందలు చేసి బొమ్మని తిమ్మిని బొమ్మని చేసి దేవుణ్ణి దయ్యాన్ని రెండింటిని పక్కలో పెట్టి అలాగే చేస్తూ ఉన్నారు. మరి ఆనాటి అపోస్తలుల యొక్క బోధ, ఆనాటి అపోస్తలుల యొక్క పరిచర్య, వారి వాక్య ప్రకటన, దేవుని రాజ్య సువార్తను విస్తరింపచేసే విధానం, ఈ రోజు ఉన్నటువంటి విధి విధానాలు మనం చూస్తే చాలా వ్యత్యాసంగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. చాలా వ్యత్యాసంగా అనిపిస్తోంది. అందుకే ప్రజలలో దేవుడు పుట్టలేం లేదు. ప్రజలలో తమ యొక్క ఉద్దేశములు, తమ తలంపులు, తమకు ఇష్టానుసారమైన దేవునిని ఆధారము చేసుకోకుండా వారు సంఘం నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అటువంటి స్థలాలలో పరిశుద్ధత లేక, అటువంటి స్థలాలలో దేవుడు లేకుండా దేవునికి మహిమ రావాల్సిన దానికి బదులుగా మనుషులకు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, నాకు చెందవలసినటువంటి మహిమను, ఘనతను నేను ఎవరికి కూడా చెందనీను దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆడొచ్చు వారు, ఇప్పుడు ఏమైనా ఘనత పొందుకోవచ్చు, మహిమ పొందుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? లాగి పడేస్తాడు. హల్లెలూయా! గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు ఖచ్చితమైనటువంటి అపోస్తలుల బోధ ఉన్నటువంటి స్థలములోనే మనము స్థిరముగా ఉంటే మన జీవితంలో మనము సరిచేసుకొని పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ యొక్క కనాను దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగివచ్చి తిని అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం జీవిస్తే అదే కనాను దేశమునకు సాదృశ్యమైన పరలోకానికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము దిగివచ్చాడు. దిగివచ్చి ప్రాణం పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా పెట్టాడు. మరలా ఆయన త్వరలో రానయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరలో ఆయన మరలా రాని ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా ఏమవ్వాలి? ఎత్తబడటానికి సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన 21వ అధ్యాయంలో 10 నుండి 11 2 వచనాలు చదవండి. ప్రకటన 21, 10, 11. చాలుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే, ఆత్మవశుడనై ఉన్నటువంటి నన్ను అని యోహాను చెప్తున్నాడు. ఎత్తైనటువంటి గొప్ప పర్వతం మీదకి ఆ యొక్క యెహోవా దేవుడు తీసుకుని వెళ్ళి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. ఈ పట్టణం ఎక్కడి నుండి వస్తుందమ్మా? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూపెను అని వాక్యం బోధిస్తూ ఉంది. ఆ పై వచనంలో ఏముందంటే, ఆయన అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తా.
నాతో చెప్పి ఆత్మవశుడై ఉన్నటువంటి నన్ను ఎత్తైనటువంటి ఆ గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, ఈ యొక్క పెళ్లి కుమార్తె ఎవరో తెలుసా? దేవుని యొక్క సంఘం. ఆ సంఘమే దేవునికి వధువు సంఘము, పెళ్లి కుమార్తె. గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారికి వధువు సంఘాన్ని చూపిస్తూ ఉన్నాడు. యోహానుతో మాట్లాడుచున్న మాటలు, ఎత్తైనటువంటి గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవునికి మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అని వాక్యం బోధిస్తుంది. యోహాను చూస్తూ ఉన్నాడు. చూడు, ఇదిగో ఇదే నా సంఘము, ఇదే నా యొక్క వధువు సంఘము, పెళ్లి కుమార్తె పరలోకముడు దిగి వచ్చుట నాకు చూపిస్తూ ఉన్నాడు. దాని యందలి ఎలాగుందంటే వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇంత చక్కగా అక్కడ వర్ణిస్తూ యోహానుకు ఆయన ఎత్తైనటువంటి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి, ఇది నా యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య అయినటువంటి సంఘముని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యోహాను ఆత్మవశుడైనప్పుడు గొర్రెపిల్ల యొక్క భార్యను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ చూపిస్తున్నప్పుడు అది ఎలాగొస్తుంది అనే మాటలు మనం గమనిస్తే ఎలాగుంది? అది పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలది, పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున దేవుని యొద్ద నుండి, మహిమ గల దేవుని యొద్ద నుండి అది దిగి వచ్చుట నాకు చూపెను. దానిలో గూర్చి మాట్లాడుతున్న మాట, అది వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్యమైనటువంటి రత్నమును పోలి ఉన్నది ఆ సంఘము. హల్లెలూయా. ఆ పెళ్లి భార్య అయినటువంటిది అంత చక్కగా రమ్యంగా చూడటానికి చక్కగా కనిపిస్తూ ఉంది. యోహానుకు చూపెడుతూ ఉన్నాడు. గొప్ప పెద్ద పర్వతం మీద తీసుకెళ్ళి చూపెట్టాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఎవరి సంఘము అని మనం అనుకుంటే, ఈ రోజున నామకార్థకంగా ఆచారంగా జరిపించుకుంటున్నటువంటి సంఘాలైతే కావు. హల్లెలూయా. నామకార్థకంగా దేవుని మందిరానికి వెళ్ళినామా, వచ్చినామా, కూర్చుంటిమే, లేస్తిమే, పాడితిమే, వింటిమే, వస్తిమే, అవి మాత్రము కానే ఎటు చెప్పాలి, కానే కాదు. అన్నపానములు మానివేసి మేడగది మీద 120 మంది ప్రార్థన చేస్తున్నారు, చూసినావరా? అది సంఘం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది చేత వెక్కిరింపబడి నిందలు అవమానములు పడుచు చెదిరిపోయి రకరకములైనటువంటి బాధలను హింసలను అనుభవించారే, అది సంఘము అంటే. ఈ రోజున నామకార్థకంగా ఉన్నటువంటి క్రైస్తవులు, నామకార్థకంగా బ్రతుకుచున్నటువంటి వారు సంఘము, ఆ సంఘము అక్కడికి చేరదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ఆవేశముతో వారు తమను తాము అణుచుకోలేక చక్కగా అనేక మంది అన్యుల యొద్ద వెక్కిరించబడ్డారు. చూసారా? అనేక మంది వీరిని చూచి హేళన చేశారు. వీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధంగా అరుస్తారు, అది ఇదని చూస్తారు. చూసావా? అలాగే దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థము కొరకు, తమ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎదుగుదల కొరకు వారు పడినటువంటి ప్రయాస ఎవరైతే చేస్తుంటారో చూసారా, అది దేవుని యొక్క సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడి యుద్ధములు చేయటానికైనా, తమకు కలిగినటువంటి వాటిని అన్నిటిని కూడా పోగొట్టుకోవడానికైనా సిద్ధపడినటువంటి వారు, తమ కొరకు దేవునిని ప్రేమిస్తున్నటువంటి వారు, దేవుడు చూపించిన ప్రేమలో వారు కూడా ఇంకా అత్యధికమైన ప్రేమను చూపిస్తూ ఎన్ని నిందలు అవమానాలు వచ్చిన కుటుంబాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తమ దేశమును విడిచిపెట్టి, ప్రాంతాలను విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకే వెళ్తుంటారు. చూసావా? వారు దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. అటువంటిది సంఘం. ఆ సంఘాన్ని చూపెడుతూ ఉన్నాడు దేవుడు. ఆత్మవశుడైన యోహానును పర్వతం మీదకి తీసుకెళ్ళి, ఎదుగో గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తాను రా నీకు, వారు ఎటువంటి వారో. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయా దేశంలో నుండి, ఆయా ప్రజలలో నుండి తమ వస్త్రములను ఉతుకుకొని, ఎర్రని వస్త్రాలను ఉతుకొని తెలుపు చేసుకొని వస్తున్నటువంటి వారే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి వారికి ఏమేమి ఉండాలంటే, ఖచ్చితమైన బోధ, ప్రార్థన, ఉపవాసములు, నిందలు అవమానాలు ఇచ్చిన వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి, వాటిని అన్నిటిలో నుండి కూడా దేవుని విడిచిపెట్టినటువంటి ఆ భక్తి కలిగిన జీవితం ఎవరిలైతే ఉంటుందో వారే ఆ రోజున యోహాను గారికి దేవుడు చూపెట్టినటువంటి సంఘము. హల్లెలూయా,
హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. మరి ఈ రోజున మనం అందరం కూడా సంఘమే, లేకపోతే లోకంలో ఉన్నవన్నీ కూడా సంఘాలు, ఇవన్నీ కూడా యాడికి పోవాలనుకుంటామో పరలోకానికి పోవాలి. మరి ఈ అనుభవాలన్నీ కూడా, ఈ అనుభవాలు చెప్పరే, ఈ అనుభవాలు ఉండాలో వద్దా? 120 మంది ఏం మానేసుకున్నారు? అన్నపానాలు మానేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు వారు ఏం చేశారు? కనిపెట్టినటువంటి వారు. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటువంటి అనుభవం మనకుందా? ఒకరోజు ఉపవాస ప్రార్థనకు రమ్మంటే రామ్, ఒక గంట సేపు ఉపవాస ప్రార్థనకు వచ్చి కూర్చొని 10 మంది కోసం ప్రార్థన చేసి వెళ్ళండి అంటే రాము. మరి అక్కడ సంఘములో దేవుడు వీళ్ళనే చూపెడతా ఉన్నాడు. ఎంతోమంది కోసం నిందల పాలైన వారు, వెక్కిరింతల పాలైన వారు, పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడుచున్నటువంటి వారిని బట్టి అటువంటి వారు అక్కడ ఉంటారని, మనుషుల చేత తృణీకరించబడినటువంటి వారు, ఏ ఎన్నిక లేక నా ద్వారా ఎంపిక చేయబడి శ్రమలు అనుభవించి హింసలు పొంది అటువంటి వారు అక్కడ కనిపిస్తారని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. హింస పెడితే తట్టుకోలేక ఎంతోమంది చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోయి ఊర్లు విడిచిపెట్టేసి రంపములతో కోస్తున్నప్పుడు ఆ రంపముతో కోయబడుచున్నటువంటి మనుషులు అలాగే బాధను అనుభవిస్తూ రక్తము కారుచున్న బాధపడుచున్నప్పటికీ కూడా ఎంత మాత్రము కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడినటువంటి శిష్యులు కానీ, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. మనం పైకి శోకులు చేసుకొని వచ్చి కూర్చొని అలాగ శోకుల్లాగా మనం వెళ్ళిపోతే అది సంఘము కానే కాదు, కాదు. దేవుని దగ్గరకు మనం వచ్చామంటే మనకేమొస్తాయి? ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటిల్లో మనం ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవునిని విడిచిపెట్టనే చెప్పాలి, విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టేసామునంటే అక్కడ ఆ రోజున ఆత్మవశుడైన యోహాను చూచిన సంఘములో నీకు స్థానము పోయింది అని అర్థం. ఆయనకు చూపెడుతున్నాడు పర్వతం మీద తీసుకెళ్ళి, ఇదిగో నా సంఘం చూడు, ఇదే పెళ్లి భార్య, గొర్రె పిల్ల యొక్క భార్య, నేను చూపిస్తానరా. ఆ భార్యే ఈ రోజున దేవుని యొక్క సంఘము. ఆ సంఘము వధువు సంఘముగా మార్చబడాలి. మనం ఏ విధంగా మనల్ని దిద్దుకోవాలో, ఎలాగ సరిచేయబడాలో, మనలో ఉన్నటువంటివన్నీ కూడా దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన మనం చూచి మెచ్చుకునేటట్లుగా వధువు భార్యగా సంఘముగా మనం ఆయన ఎదుట నిలవబడేటువంటి పరిస్థితులు మనలో దేవుడు చూడాలి. అది మనము గనక వ్యక్తపరిస్తే, కనపరిస్తే ఇది సంఘము అని అంటాడు దేవుడు. ఇది సంఘము. ఈ సంఘం ఒక రోజున ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. ఇంకా మనలో ఎన్నో ఐహిక విచారములు పెట్టుకొని అసూయలతో, ఈర్ష్యలతో, రకరకమైనటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు, కార్యాలు, దేవుని మందిరానికి వస్తూ కూడా మనం జీవిస్తూ ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకుంటూ కూర్చుకుంటూ మనం అటువైపే మన మనస్సును పెట్టుకొని కనుక వెళ్తూ ఉంటే నేడో రేపో ఆయన రాకడ తెలియనటువంటి దినములలో మనం జీవిస్తున్నాం. అయినా మనుషులలో భయము లేక, మనుషుల్లో దేవుని అందలి భక్తి లేక దేవునికి దూరస్తులయ్యేటువంటి పరిస్థితులు ఎన్నో మనం గమనిస్తూ ఉంటున్నాం. అటు చూస్తే పెళ్లి కుమార్తె యొక్క శోభత్వం కనిపిస్తూ ఉంది. పెళ్లి కుమార్తె శోభ కనిపిస్తుంది, మరోవైపు సూర్య ప్రభావం కనిపిస్తూ ఉంది. 11వ వచనం, దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది వాక్యం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మరోవైపు భూరాజులందరూ కూడా మహిమ తెస్తున్నటువంటి ఆధిక్యత కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎవరికినంటే ఇందాక మనం విన్నటువంటి అటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి శ్రమలు అనుభవించి, కష్టములు అనుభవించి, అన్నపానములు మానేసుకొని పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టి హింసలు పెడుతున్నప్పుడు పారిపోయి చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోయినటువంటి రంపములతో కైబడుచున్నప్పుడు దేవుని విడిచిపెట్టకుండా ఎవడైతే నిలబడ్డారో వారి కోసమే. హల్లెలూయా. ఆ సంఘం ఎలాగుంటుందంటే ఈ విధంగా ఉంటుంది. హల్లెలూయా. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది అని వాక్యం బోధిస్తారు. మనల్ని చూస్తే ఆ విధమైనటువంటి సంఘముగా మనం కనపడాలి. దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నముల వల్లే మనకు కనిపిస్తే అప్పుడు యోహానుకు చూపించిన ఆ సంఘములో మనము అక్కడ స్థానము సంపాదించుకోగలుగుతాం. మరి ఈరోజు నీ స్థానం ఎటు ఉంది? ఎక్కడ ఉంది? కనీసం పరలోక రాజ్యాన్ని చూచేటువంటి యోగ్యతైనా ఉందా? అడుగు పెట్టడానికి అవకాశం ఉందా? కనీసము ఇక్కడున్నటువంటి దేవుడు నీకిచ్చిన ఈ మందిరములో కూడా
సరైనటువంటి సాక్ష్యము లేదు. ఈ మందిరంలో కూడా సరైనటువంటి భక్తిని చేయడం లేదు, భయం లేదు, విశ్వాసము లేదు. ఎన్నో భయంకరమైనటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తే వీటిని బట్టి మన జీవితాన్ని బట్టి దేవుడు యోహానుకు చూపెట్టినటువంటి ఆ సంఘములో, ఆ స్థలములో మనము నిలబడటానికి, ఆయనతో కలిసి తరతరములు యుగ యుగములు నివసించడానికి మనకు యోగ్యత అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఈ శ్రమలన్నీ అనుభవించడానికి మనలో ఎవరు ఉండాలా? ఆయన ఉండాలి. ఆయన ఉంటే మనం ఏ శ్రమ అనుభవించడానికైనా కూడా సిద్ధమే అని మనం అంటాం. లేదు, ఆయన మనలో లేడునంటే చిన్న శ్రమ వచ్చినా, చిన్న బాధ వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే ఎవరిని విడిచిపెట్టేస్తారు? దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని కార్యాల కొరకు మనం నిలబడాలి. వాక్యం ఉంది, మీ సొంత కార్యముల కొరకే కాదు కానీ దేవుని కార్యములను కూడా మీరు చూడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా ఎవరికో కాదు, మనకే. మన సొంత కార్యాలకు మనం ఏమైనా చేస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం, ఎక్కడికైనా పోతాం, ఏదైనా జరిగించుకుంటాం. కానీ దేవుని కార్యాలకు వచ్చేపాటికి మనం ఏం చేస్తామో చూడం, వాయిదాలు వేసుకుంటాం, లేదులే అనేస్తాం, లేకపోతే ఇంకొకటి. దేవుని కార్యాలు ఉన్నాయంటే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ నువ్వు చేయలేవు అంటే నీలో ఎవరు లేరు తెలుసా? దేవుడు లేడు. ఊరికే నామకే వస్తే వచ్చి పోతా ఉన్నావు దాని అర్థం. నామకార్థపు క్రైస్తవ జీవితం అనేది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుడు యోహానుకు చూపించిన ఆ సంఘములో నీకు, నీ కుటుంబానికి ఏముండాలా? స్థానం ఉండాలి. దేవుడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. పర్వతం మీదకి ఎక్కి తీసుకొని వెళ్ళి, ఇదిగో గొర్రెపిల్ల యొక్క భార్యని చూపిస్తాను రా అని చూపెడుతున్నాడంటే ఆయన కొరకు నిలబడినటువంటి బిడ్డలను ఆ సంఘములో చేర్చబడినారని దాని అర్థం. హల్లెలూయా. ఆయన కొరకు శ్రమలు అనుభవించిన వారు అందులో ఉన్నారు, ఆయన కొరకు మరణించిన వారు అందులో ఉన్నారు, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు హేళన పొందిన వారు, వెక్కిరింతలు పాలిన వారు అందులో ఉన్నారు, అన్నపానములు మానేసుకొని పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారు అందులో ఉన్నారు. అంతేకాని మనకున్నటువంటి జీవితాన్ని బట్టి, స్టేటస్ని బట్టి దర్పముతో వచ్చిన వారు అక్కడ ఎవరో కనపడరు. మనకున్న ధనం, బంగారం, ఆస్తి, అంతస్తులు, స్టేటస్ని బట్టిన వారు ఆ స్థలములో కనపడరు. ఎందుకంటే సకల ఐశ్వర్యములకు కారణభూతుడు, సృష్టించిన సృష్టికర్త, సమస్త విధములైనటువంటి శక్తిగా కలిగినటువంటి వాడు, సర్వాంతర్యమే అయినటువంటి దేవుడు ఆయన మనం జీవించడానికి అన్నీ ఇస్తాడు. కానీ వాటినే మనము అనుభవించుకుంటూ వాటి చుట్టూనే మనం తిరగకూడదు. కానీ వాటిని అన్నింటినీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం మనకు మంచిది. ఆ దేవుని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో, ఎప్పుడైతే ఆయనతో పాటు నువ్వు జీవించడం నేర్చుకుంటావో అది నీకు చాలా 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 మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే మాట మొట్టమొదటిగా ఏం చెప్పాడు? బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమో అల్పమైన దానివి కాదు. నిన్ను నీవు తక్కువవాడిగా చేసుకోవద్దు, తక్కువ దానిగా చేసుకోవద్దు. నీలో నుండి నా కొరకు ఇజ్రాయిలులను పరిపాలించడానికి నీలో నుండే వస్తాడు. హల్లెలూయా. ఆయన అన్నిటికీ కూడా నిన్ను విడిచిపెట్టకుండా సదాకాలము నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ హోరేబు కొండ మీద ఆ యొక్క పొదల నుండి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ పొదలో దిగినటువంటి దేవుడు ఎందుకు దిగాడంటే తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించు కనాన దేశమునకు నడిపించడానికి నేను దిగి వచ్చి తిని చెప్పాడు. ఆ స్థలం అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడ్డది. నీలో దేవుడు ఉంటే ఇటువంటి కార్యాలు చేస్తాడు. మోషే ద్వారా తన ప్రజలైనటువంటి వారిని దేవుడు కనికరించి పెట్టి వారు పడినటువంటి పాటలు, కష్టం, దుఃఖం, మొర్ర అన్నీ విన్నాడు, చూచాడు. అందుకే వారిని నేను అక్కడి నుండి నడిపించడానికి నేను ఇక్కడికి దిగి వచ్చి తిని. హల్లెలూయా. అంతే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఎలాగుందంటే దేవుని యొక్క సంఘము అది వెలుగుచు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. అమూల్యమైన రత్నమును పోలినటువంటి ఆ సంఘములో మనం ఉండాలి. ఆ రోజు అపోస్తులు కూడా ఎన్నో హింసలు పడ్డారు, బాధలు అనిపించారు. వీరందరికీ కూడా దేవుడు తన సంఘంలో స్థానము ఇచ్చాడా లేదా? ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు హింసలు అనుభవించిన వారు, వస్త్రములు పీకి వేసిన చలిలో అలాగే గజగజ వణుకుతూ ఏమాత్రము కూడా వారిని దూషించక, తిట్టక, ఎదురు తిరగక తమ చేతుల కష్టార్జితముతోనే బ్రతుకుచూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ కొన్ని వేల 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 మందిని వారు ఏం చేసిన వారు?
నడిపించినటువంటి వారు. హల్లెలూయా. అది సంఘమునంటే. ఆ సంఘాలు ఇటువంటి అనుభవాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరినీ కూడా అక్కడ దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సింది. మనం ఏదో చేస్తే లేకపోతే ఏందో వస్తే లేకపోతే మనము రాకపోతే ఆడ ఏమీ లేదు అనేటువంటి ఆలోచన ఇటువంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టాలి. నీవు వస్తే నీకు రక్షణ, నీవు రాకపోతే నీకు శిక్షే. హల్లెలూయా. వస్తే రక్షణ, లేకపోతే శిక్షణ. ఆ రక్షకుడు నిన్ను రక్షించడానికి నీతో మాట్లాడతాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన మారుస్తాడు. నీ ప్రజలను, నీ రక్త సంబంధికులతో దేవుడు మాట్లాడతాడు. నీ బిడ్డలతో, నీ భర్తతో, నీ భార్యతో దేవుడు మాట్లాడతాడు. ఆ పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి దేవుని యొద్ద నుండి, మహిమలో నుండి దిగి వస్తున్న ఆ సంఘాన్ని చూపిస్తున్నటువంటి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి కార్యము యోహాను చూస్తూ ఉన్నాడు. ఆత్మవశుడుగా ఉన్నటువంటి యోహాను చూచినటువంటి అద్భుతమైన కార్యాన్ని చూసినప్పుడు ఆ అద్భుతములో నీవు, నేను, నీ ఇంటివారు, నా ఇంటివారు అందరూ కూడా అందులో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ వాక్యములో అంత చక్కగా వర్ణిస్తూ ఉంటున్నాడు. ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారం ఉంది. 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మముల మీద 12 దేవదూతలు ఉన్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. ఆ వివరణ చూస్తూ వస్తే ఎంత అద్భుతంగా దేవుడు అక్కడ రాసిపెట్టాడు. చాలా అద్భుతమైనటువంటిది గొర్రెపిల్ల యొక్క వధువు సంఘం. ఆ విధంగా దేవుడు వర్ణిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క హృదయ అంతరంగపు పరిస్థితిని మనం గమనిస్తే, ఇందులో గనక దేవుడు నీతో గనక ఉంటే ఈ విధమైనటువంటి గొప్ప మహిమల కార్యాలు నీవు చూస్తావు. నీ ద్వారా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. నీ ద్వారా అనేక మందిని వెలుగులోకి నీవు నడిపించేటువంటి స్థాయి నీకు రావాలి. ఇది దేవుడు నీకు నేర్పిస్తున్నది. అలాగే దేవుని కోసం నీవు ఎన్ని పోగొట్టుకున్నా, ఏం చేసినా, ఎంతటి స్థితిలో నీవు ఉండినప్పటికీ కూడా ఆ స్థితిని అంతటిని బట్టి కూడా ఒకరోజు నేను ఎక్కడికి నడిపిస్తాడు దేవుడు? పరలోకానికి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఆ పరలోకపు పౌరస్థితిని కనుక మనం పోగొట్టుకుంటే చాలా చాలా బాధ. ఎక్కడ బాధ అనిపిస్తామో? నరకంలో, నిత్య నరకం. అది తరతరములు, యుగయుగములు ఆరని అగ్ని. అందులోకి వేయబడితే ఎలాగుంటుంది మన పరిస్థితి? ఆలోచన చేసుకోండి. అదే తరతరములు, యుగయుగములు మహిమ కలిగినటువంటి ఆ దేవునితో మనముంటే ఆ పరిస్థితి ఎలాగుంటుంది? నిత్యము సంతోషం, ఆనందం. అక్కడ ఆకలిది లేదు, దప్పిక లేదు. అందుకే వాక్యం అంటుంది, ఆ పట్టణం ఎలాగుందంటే దాని యందలి వెలుగు దగదగా మెరుస్తూ ఉంది. దగదగా మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అందులోనికి ప్రవేశింపచేయటానికే దేవుడు మన కోసము పరమును విడిచి, మహిమను విడిచి, ఆయన స్థాయిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. మన కోసం ఏం పెట్టాడు? ఎందుకు పెట్టాడు? మళ్ళందరినీ కూడా పరిశుద్ధపరిచి, రక్షించి, విమోచించి అక్కడికి మరలా తీసుకొని పోవడానికి, అమూల్యమైన రత్నమును పోలి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సంఘమైనటువంటి ఆ స్థలములో మనల్ని నిలబెట్టడానికి, అక్కడ కూర్చుండబెట్టుకోవడానికి దేవుడు మనల్ని అక్కడికి నుండి విడిచి ఇక్కడికి దిగి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ రోజున దానిని బట్టి మనం బ్రతకాలి. ఆయన చేసిన గొప్ప మహిమల కార్యాలను బట్టి మనం బ్రతకడం నేర్చుకోవాలి. అంతేగాని ఆయన వచ్చాడు లేని పండగ చేసుకోవడం, చనిపోయాడు లేని ఒక పండగ చేసుకోవడం, పుట్టాడని ఒక పండగ చేసుకోవడం, ఇది మనకు అవసరమో ఇది చెప్పరు మీరు. అదే మాకు అవసరము అన్నట్టు ఉంటారు ఐగుప్తి ఆశలు కలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తి ఆశలన్నింటినీ ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలా వద్దా? విడిచిపెట్టు. అప్పుడే దగదగ మెరుగు వెలుగు కలిగినటువంటి సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలినటువంటి పరిస్థితి దేవుడు నీకు ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు, సంఘానికి ఇస్తాడు. అప్పుడు ఈ సంఘమంతా ఆ సంఘములో ఏకమైపోతుంది. హల్లెలూయా. ఆయా దేశములలో నుండి, ఆయా ప్రజలలో నుండి అన్నప్పుడు మన భారతదేశంలో నుండి, మన పట్టణంలో నుండి, మన సంఘంలో నుండి అందరం కూడా ఎక్కడ ఉండాలా? పరలోకములో. ఆ యొక్క పరలోకములో మనం చూస్తే ఎలా ఉండాలి? సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలినటువంటి విశ్వాసులు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? యాడ్ నుండి వచ్చినారు? మీ గురించి అడ్రస్ చెప్పండి రా. యాడ్ నుంచి వచ్చినారు మీరు?
మీరు అనుకుంటారు మేము శతల నుంచి లద్దిగం నుంచి ఆ నుంచి కాదు, ఇమ్మానియల్ సంఘంలో నుంచి మేము అక్కడికి వచ్చి ఉన్నామని దేవుడు మన గురించి అక్కడ ఏం చెప్పాలి? గొప్పగా సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘములో నీవు నాటబడ్డావో, ఏ సంఘములో కాపరి ద్వారా నీవు విత్తబడుతున్న వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తూ నీ బ్రతుకును మార్చుకొని చక్కగా దేవుడి దృష్టిలో విలువైనటువంటి అమూల్యమైన రత్నముల నీవు మార్చబడితేవో అప్పుడు దేవుడు చూస్తాడు. ఆ సంఘములో కొన్ని ఆత్మలైనా అన్ని ఆత్మలు కూడా ఏడకు చేరుకున్నాయి. మనం అందరం ఏడికి పోలమా? పరలోకం అంటే ఏమది? ఆకలి దప్పులు లేని రాజ్యం, బాధ కష్టము దుఃఖములు ఏడుపులు ఏమీ లేనటువంటి రాజ్యము. ఈడవన్నీ అనుభవించి చచ్చిపోతున్నాం కదా, ఈడవన్నీ భరిస్తున్నాం. రోగము అది ఇది పరిగెత్తేదే, నిలబడే ప్రసక్తే లేదు. పరిగెత్తడమే. మనిషి పరుగుల మీద ఉన్నాడు కానీ ఒక్క నిమిషమైనా కూర్చొని నిమ్మలంగా ఆలోచించే శక్తి ఉందా? ఈ రోజున ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, మనుషుల మీద తీసుకొచ్చే ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి. వారి అన్నీ మారిపోతూ ఉన్నాయి. దేవునికి సమయం ఇవ్వటానికి మనిషికి ఏమి లేదు. ఇది ఎవరు చేస్తూ ఉన్నాడు? సైతానుగాడు అన్ని రకాల మార్గాలు చూపెట్టి, ఆదాయం చూపెట్టి, ఆశలు చూపెట్టి సమయాన్ని వాడు దొంగలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు సంతోషం ఏమిటంటే రోజుకి 24 గంటలు, 24 గంటల్లో మనం ఎంతసేపు ఇవ్వాలి దేవునికి? 2 గంటల 40 నిమిషాలు వెళ్ళా. అయితే ప్రతిరోజు మిమ్మల్ని 2 గంటల సేపు దేవునితో గడుపుతున్నాం. నాకు అది సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఇంకా 40 నిమిషాలు బాకీ ఉంది. ఆ 40 నిమిషాలు కూడా మీరు పొడిగించుకుంటే సూపర్గా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ 2 గంటల సమయంలో చాలామంది రావడం లేదు. ఏమ్మా? రావడం లేదు. వస్తే మనకేముంది? విలువైన అమూల్యమైనటువంటి రత్నమును పోలినటువంటి ఆ మెరుగులన్నీ దిద్దుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. నేను చూచినప్పుడు ఆ యొక్క సంఘంలో నువ్వు ఎలాగుంటావంటే దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నటువంటి పరిస్థితి నీకు వస్తుంది. ఈ విధమైన సహవాసాలు మనం చేయాలి. ఈ విధంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కాపుదల భద్రత మనకిచ్చి దేవుడు ఆ పరలోకమందున్నటువంటి ఆ స్థానాన్ని దేవుడు మనందరికీ కూడా ఇవ్వగలుగుతాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించడానికి వీలున్న వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా దేవుని యొక్క మాటలు విన్నటువంటి మనం అందరము కూడా నిన్ను నీవు తక్కువగా చేసుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, తక్కువవాడిగా నువ్వు బ్రతుకుచూ ఉన్నావేమో, కుటుంబం ద్వారా లేకపోతే సమాజంలో కానీ ఏ స్థలములో అయినప్పటికీ కూడా నిన్ను నీవు తగ్గించుకునే పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. బెత్లెహేము ఎఫ్రాతతో మాట్లాడిన మాటలు నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము స్వల్పమైన దానివి కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మనలో మనము తగ్గిపోయేటువంటి పరిస్థితులు మనలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడే మాట, ఆయన నీలో ఉంటే, నీలో పుడితే, నీ ద్వారా ఆయన ప్రత్యక్షమవుతే నువ్వు ఎంత మాత్రము కూడా స్వల్పమైనటువంటి వ్యక్తివి కాదు. స్వల్పమైనటువంటి సంఘముగా నీవు నిలబడవు. స్వల్పమైనటువంటి స్థితి, కుటుంబం నీకు రాదు. ఈరోజున అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావంటే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టేవాడు అంతకంటే మాత్రం కాదు. నా కొరకు ఇజ్రాయేలును ఏలుటకు నీలో నుండి పుడతాడని దేవుడు చెప్పాడు. ఈ రోజున మనందరి జీవితములలో కూడా మన కొరకు మనల్ని ఏలేటువంటి వాడు, మనల్ని పరిపాలించేటువంటి దేవుడు, మన పక్షమున యుద్ధములు చేసేవాడు, మన పక్షమున నిలిచి మనకు నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, ఆత్మీయతను, ఆరోగ్యమును ఇచ్చేటువంటి ఆ దేవుడు మనలో నుండి పుట్టాలనేటువంటి ఆశ మనకు ఉండాలి. అప్పుడే నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతూ, ఘనపరచబడుతూ గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. యోహానుకు చూపించినటువంటి గొర్రెపిల్ల యొక్క భార్య ఏ విధంగా ఉందో అది వెలుగుచు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి పరిస్థితులు దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆ విధముగా దేవుని యొక్క కార్యాలు మనం అందరము కూడా చూడగలగాలి. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు నమ్మదగిన దేవుడు. విత్తబడినటువంటి వాక్యం ప్రతి హృదయ అంతరంగంలో కూడా ప్రభా పని చేయటానికి మీరు సహాయం చేయండి.
పరలోకములో తండ్రి నాయన గొర్రెపిల్ల యొక్క భార్యను మీరు చూపెట్టారు. యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తున్నటువంటి ఆ సంఘములో మా సంఘ బిడ్డలందరము మేము ఉండాలి ప్రభా. మా కుటుంబాలుగా అక్కడ కనిపించాలి. అటువంటి నా తండ్రి సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి. ఆ యోగ్యత అర్హతలు కలిగినటువంటి బిడ్డలుగా మేము జీవించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో తండ్రి సంఘమునంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ చివరి దినములలో ప్రభా మీ కొరకు జీవించగలిగేటువంటి ఆ స్థితిని, ఆ ఔన్నత్యమైనటువంటి మీ ప్రేమను పొందుకుంటూ మా ద్వారా మిమ్మల్ని నా తండ్రి కనపరుచుకుంటూ ప్రభా మిమ్మల్ని మహిమపరిచేటువంటి స్థాయిని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవ